నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. ఉత్సాహంగా సాగిన అంజన్న ఆశీర్వాద యాత్ర. ప్రజా ప్రతినిధులతో కలిసి అడుగులేసిన బండి సంజయ్. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. అనబేరి ప్రభాకర్ 78వ వర్ధంతి. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావం. సంబురాలు జరుపుకున్న జనసేన సైనికులు. ఇక వార్తలోని వివరాలు. టీటీడీ తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులతో ఆయన అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. వేలాది మందితో కొండగట్టు సన్నిధికి ఈ యాత్ర కొనసాగింది. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. గెలుపొందిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ ముందుకు సాగారు. యాత్రికులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచినీరు, మజ్జిగ అందజేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ యాత్ర ఉత్సాహంగా సాగింది. భక్తి పాటలు, ఆధ్యాత్మిక వాతావరణంలోనే యాత్ర కొనసాగింది. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారితో కొండగట్టుకు వస్తారని మొక్కుకున్నానని బండి సంజయ్ తెలిపారు. మహాశక్తి ఆలయం నుండి ఈ యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులిచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమేనని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే టీటీడీ తరహాలో కొండగట్టును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల కోసం భారీ అన్నదాన భవనం నిర్మిస్తామని చెప్పారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను టెంపుల్ కారిడార్ గా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను హిందూ సమాజమంతా గుర్తించాలి అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు గాని, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతోని, ప్రజల ఆశీర్వాదంతోని, కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. వార్డు మెంబర్లు గాని, ఉప సర్పంచ్లు గాని, సర్పంచ్లు గాని, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, మేయర్ గారు గాని, డిప్యూటీ మేయర్ గారు గాని అందరూ గెలిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నేను నమ్ముకున్న, నన్ను ముందు నడిపే, ఆ తల్లి దయతో ముందు నడిచేటువంటి నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి చాలా శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ రోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ సెంటర్లలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఉదయం 9 గంటలలోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9:35 పరీక్షలకు హాజరు అయ్యేందుకు అధికారులు అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 13,157 మంది, ప్రైవేటు విద్యార్థులు 7 పరీక్షలకు హాజరయ్యారు. 73 చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్మెంటల్ అధికారులు, 2 అదనపు డిపార్ట్మెంట్ అధికారులు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 695 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలుపరిచారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కరీంనగర్లో ఓల్డ్ హైస్కూల్, దన్గర్వాడి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల సరళిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు, ప్రథమ చికిత్స, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు నాయకులు హాజరై ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అనభేరి ప్రభాకర్ రావు వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో గల ఆయన విగ్రహానికి పలువురు హాజరై పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరై నివాళులర్పించారు. తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్ రావు తన చిన్నతనం నుండే ఎదిరించే స్వభావాన్ని కలిగి ఉన్నాడని చాడా వెంకటరెడ్డి అన్నారు. ఆనాటి పరిస్థితుల్ని అంచనా వేసి పేదల కోసం నిజాం పరిపాలకుల్ని, వారి తాబేదారులైన రజాకార్లని, దేశ్ముఖులను ఎదిరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనభేరి కుటుంబీకులు తుల మధుసూదన్ రావు, జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందే స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, పోలంపల్లి పులిబిడ్డ అనభేరి ప్రభాకర్ రావు ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థ అంతానికై రణబేరి మోగించారు. ఆయన దేశ్ముఖ్ కుటుంబంలో, మరి వతందారి కుటుంబంలో పుట్టి భార్య పిల్లలు ఉండగా కూడా ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థలో సాగుతున్నటువంటి అణిచివేతలు, పోలీస్ పటేల్ పట్వారీల వ్యవస్థలో నలుగుతున్నటువంటి ప్రజల జీవితాలు, అయ్యా నీ బాంఛన్ కాల్ముక్తన్ దురాగతం, వెట్టి చాకిరి బానిసత్వంతో మగ్గుతున్నటువంటి ఆనాటి రోజుల్లో ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆనాడు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఆ పార్టీలలో పనిచేసినటువంటి వివిధ స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లనే మన కరీంనగర్ నుంచి అనభేరి ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రజలది, రాజకీయ పార్టీలది.
అనభేరి ప్రభాకర్ రావు 78వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎల్లాపు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మార్కెట్ రోడ్లో గల అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తాడిత పీడిత అణగారిన వర్గాల కోసం ప్రాణాలర్పించిన వీరుడు అనభేరి ప్రభాకర్ రావు అని కొనియాడారు. ఆయన తమ కులంలో జన్మించడం చాలా సంతోషకరమని చెప్పారు. నిజాం నవాబ్ రజాకార్ పోలీసు మూకలకు ముచ్చెమటలు పట్టించాడని గుర్తు చేశారు. ప్రభాకర్ రావు విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాను అనబేరి జిల్లాగా మార్చాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిని నరసింగారావు, అర్బన్ యూనిట్ అధ్యక్షులు పెంచాల నరహరిరావు, ప్రధాన కార్యదర్శి లక్కాకుల సురేందర్రావు, అనబేరి యుగేందర్రావు, ఎల్లాపు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 78వ వర్ధంతి సందర్భంగా మళ్ళా కుల బాంధవులందరూ ఏకమై నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అనబేరి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్లో పెట్టాలని గత ఎన్నో సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాము. గత ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మన ఇక్కడ ఉన్న మంత్రి గారు మరియు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టి వీరి యొక్క స్వతంత్ర పోరాట యోధుల్ని గుర్తింపుగా ఆడ పెట్టాలని మా మొదటి నుండి ఆకాంక్ష. అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మన తెలంగాణ రైతు సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అనబేరి ప్రభాకర్ రావు గుర్తింపుగా ఇక్కడ కూడా నామకరణం చేయాలని మేము కోరుతూ రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన నరేందర్ రెడ్డికి అధిష్టానం తగిన న్యాయం చేసిందని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావు, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ తోనే నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్ బీసీ రాజ్యాధికార సంస్థ అధ్యక్షుడు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్ లో ప్రముఖ వైద్యుడు బిఎన్ రావు అధ్యక్షతన నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలు అనే అంశంపైన సదస్సు నిర్వహించారు. తెలంగాణలో రాజకీయ వనరుల కోసం మాత్రమే పరిపాలన సాగుతుందని తెలంగాణ విఠల్ అన్నారు. ఉత్తమ విద్యా ఉద్యోగ పాలసీని రూపొందించలేకపోతున్నామని విమర్శించారు. ప్రతి జిల్లా మండలాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చాలని పాలకూరి అశోక్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని దాసు సురేష్ అన్నారు. యువతకు ఉద్యోగం అతి ముఖ్యమని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని బిఎన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా సిపిఎం కార్యదర్శి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నేత జమీలుద్దీన్, శ్రీకాంత్, కాంతక్క, సరస్వతి, యువతి యువకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించిన నాయకుడు, అట్లాగే ఇంకొక నాయకుడు దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు. అంటే ఈ బలహీన వర్గాలకు అంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించాలి, సమానంగా అందాలనే ఒక సంకల్పంతో, ఆశయంతో ముందుకొచ్చి పార్టీని స్థాపించారు. మంచి వక్త. అలాగే మన బూత్కూరి కాంత గారు, మిగతా ఎస్ఎఫ్ఐ అండ్ వాసుదేవరెడ్డి గారు, సిపిఎం స్టూడెంట్స్ అందరికీ, అట్లాగే మా పాత్రికేయ మిత్రులకు మరొక నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే మా ఫౌండేషన్ ఏ కార్యక్రమం, చిన్న కార్యక్రమం అయినా కూడా ప్రెస్ మీడియా బ్రహ్మాండంగా కవర్ చేస్తారు. అందుకని నేను ప్రత్యేకంగా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్.
విద్య వైద్యం ఎట్లాగో ప్రతి చదువుకున్న పట్టభద్రునికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత ఏ ప్రభుత్వందైనా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వారి ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలి. ఎందుకు సమస్య అంటే ముఖ్యంగా అంటే నిరుద్యోగ సమస్యకి ఒక 2-3 ముఖ్య కారణాలు చెప్తాను. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జనసేన పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు స్వీట్లను పంపిణీ చేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారని కందుల రాజిరెడ్డి అన్నారు. ఆయన ఆదేశానుసారం తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయనున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డితో పాటు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కాసరాజు, పొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు, మహేష్, సిరిసిల్ల రాము, వేముల కళావతి, హరీష్, కుమార్, కరుణాకర్, సృజన్, రాజ్ కుమార్, పొన్నాల సంపత్, స్వరూప, మండల కనకలక్ష్మి, కుంట సుజాత, నాగేంద్ర కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే పార్లమెంటు పరిధిలో మొత్తం అందరూ బైక్ ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ దామెర్ల ప్రీతి అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు చైర్మన్ నరేందర్ రెడ్డి, కెప్టెన్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు తప్పనిసరిగా పుస్తక పఠనంతో పాటు పలు విషయాల పట్ల విశ్లేషణ కలిగించాలని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దామెర్ల ప్రీతి అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ముందుకు సాగాలని ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు ఏర్పరిచిన లక్ష్యాలను సైతం చేరుకుని అగ్రగామిగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కమిషనర్ పమేలా సత్పతి, బుర్రా మధుసూదన్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. It shows the dedication of teachers, support of parents and the hard work of children. On this day, I would like to appreciate the management of the school and the parents. I would like to address the teachers present here. I know teaching is a great profession, but only when it's done with the dedication. It's not just a profession, it's your responsibility in guiding a child towards a great career. A few words: teachers must create a playful environment to the students to make a child succeed in his career. మరి మీరంతా సమయం ఇస్తూ చిన్న పిల్లలకి ఇంత చక్కటి వాతావరణంలో మన ప్రోగ్రామ్స్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు ముందుకు అభినందనలు. ప్రిన్సిపల్ రిపోర్టుల్లో మీకు స్క్రీన్ మీద చక్కగా అన్ని వివరించాం. ఊరికే మాటల్లో చెప్తే బాగుండదు అని చెప్పేసి ఏఐ సహాయంతో స్క్రీన్ మీద విజువల్స్ అన్నీ కూడా ఇయర్ లాంగ్ ఎన్ని ప్రోగ్రామ్ చేశాం మనం అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ స్థాయిలో పిల్లలు కావాల్సింది మార్కులు, ర్యాంకులు అసలు మనం మాట్లాడుకొని కూడదు. ఇది మన స్కూల్ అప్ టు 2nd క్లాస్. ఈ స్థాయిలో కావాల్సింది హాయిగా పిల్లలు మంచి నవ్వడము, చంపేయడము, పిల్లలతో మాట్లాడుతుండడము, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తుండడము, చలాకీగా మూవ్ అవుతుండడము, ఐడెంటిఫికేషన్ అండ్ ఫాస్ట్గా లెర్నింగ్ స్కిల్స్. చిన్న పిల్లలు చూడండి, అంత లెంతీ ప్యాసేజ్, అఫ్కోర్స్ బాగా టైం తీసుకొని ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఈవెన్ దో వితౌట్ ఎనీ మిస్టేక్ చాలా చక్కగా మరి మాట్లాడుతున్నారు ఆ పిల్లలంటే చూడండి, అది మనం నేర్పాలనుకుంటున్నాం.
ప్రజల గుండెల్లో నిలిచేలా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయం వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ 2014వ సంవత్సరంలో మార్చి 14వ తేదీన పవన్ కళ్యాణ్ స్థాపించారని గుర్తు చేశారు. ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాసర్ల మధుకర్ రెడ్డి, ఒడ్నాల రాజు, సాధు మధుసూదన్ రెడ్డి, వావిలాల రోహిత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బేతి సురేందర్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ, జమిలీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అది రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఈ అన్ని ఎన్నికలు కూడా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవం విషయం చెప్తాను. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకే జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయిందనే విషయం చాలామంది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను విన్నవిస్తా ఉన్నాను. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సేమ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం విలువలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అంతకన్నా ఎక్కువ కూడా సిద్ధాంతం విలువలతో ముందుకు సాగుతూ ఉన్నది. ఇవాళ వాస్తవం ఏంటంటే రాజకీయాలు చేస్తే ఏదైనా కానీ వాస్తవికత దగ్గర ఉండాలి. వాస్తవికత దగ్గర ఉన్న నేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడే మాట చేసే వరకు కూడా నిద్రపోరు. ఇవాళ మీరు గమనించండి, ఇవాళ తెలంగాణలో ఇవాళ కొండగట్టు దేవస్థానము చాలా ఇంపార్టెంట్ దేవాలయం. ఇట్లాంటి ఇంపార్టెంట్ దేవాలయాన్ని ఇవాళ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరు కూడా పట్టించుకో దాఖలేవు. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇవాళ మరుగుదొడ్లు కనబడుతూ ఉంటాయి, యూరిన్ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనం స్నానం చేద్దామని గుండంకి వెళ్తే అక్కడ కూడా నీళ్ళు పచ్చగా ఉంటాయి. అట్లాంటి అంటే లీడర్లు పోతారు, డైరెక్ట్ వాళ్ళకి వీఐపీ దర్శనం దొరుకుతుంది, లోపలికి పోతే గర్భగుడిలోకి పోతే దర్శించుకు. కరీంనగర్లోని పీటీసీలో 99 మంది నూతన కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని సిపి గౌస్ ఆలం అన్నారు. వీరికి దీక్షాంత పరేడ్ నిర్వహించగా ముఖ్య అతిథిగా సిపి గౌస్ ఆలం హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పీటీసీలో సివిల్ విభాగంలో 25 మంది, ఏఆర్లో 13 మంది, టీజీఎస్సీలో 55 మంది, మిగతా విభాగాలకు చెందిన 6 శిక్షణ పూర్తి చేసుకున్నారని సిపి తెలియజేశారు. వీరిలో 27 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. బెస్ట్ ఆల్రౌండర్ రోహన్, బెస్ట్ ఇండోర్ టాపర్ అఖిల, బెస్ట్ అవుట్డోర్ టాపర్ సురేష్, బెస్ట్ ఫైరర్గా మహేష్ ఎంపిక అవగా వారికి జ్ఞాపికలను అందజేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ నేరాలను అరికట్టడంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు పీటీసీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ మహేష్, పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు సప్తగిరి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. విద్యార్థులు పరీక్ష బాగా రాయాలని సూచించారు. పరీక్షల ఒత్తిడిలో సేద తీర్చుకునేందుకు మజ్జిగ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, అధ్యక్షులు కొండం అంజిరెడ్డి, కార్యదర్శి అవినేని శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీనివాస్, మహేష్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రామడుగు మండలం కోన్రావుపేట సమీపంలో పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను ఫోటోలు తీసేందుకు డ్రోన్ ఎగరవేశారు. దీంతో స్థానికంగా ఉన్న చెట్టుపై తేనెటీగల తుట్టెను డ్రోన్ తాకడంతో ఒక్కసారిగా తేనెటీగలు బీజేపీ కార్యకర్తలపైన దాడి చేశాయి. దీంతో ర్యాలీలో కార్యకర్తలు గందరగోళానికి లోనయ్యారు. కొందరు కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేయడంతో చికిత్సను అందజేశారు. అప్రమత్తమైన బండి సంజయ్ వెంటనే గాయపడ్డ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. నలుగురిలో రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనంతరం బండి సంజయ్కి వైద్యులు రొటీన్ చెకప్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటికే 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసిన కేంద్ర మంత్రి గంగాధర మండల కేంద్రానికి చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి పాదయాత్రను చేపట్టారు. ఈరోజు అంజన్న ఆశీర్వాద యాత్ర క్రమంలో కరీంనగర్ నుండి బయలుదేరి ఎదిరే గ్రామం చేరుకున్న కాడ యాత్ర నడిచే క్రమంలో మన తేనెటీగలు ఒకేసారి గుంపుగా వచ్చి కుట్టడం జరిగింది. నలుగురు కుట్టడం జరిగింది. ఇద్దరు మామూలుగా ఉన్నాక ఇద్దరికి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తికి చాలా బాగా కొట్టినారు. 100 కొట్టి కుట్టింది. వాళ్ళిద్దరు ఇంకా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ వైద్యం జరుగుతుంది. డాక్టర్ అడ్మిట్ చేశారు. ఇంజక్షన్ చేసింది. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో అది ఏం జరగదు తెలియదు. యాత్ర బాగా దూరం ఉంది కదా, ముందు ఏం జరిగిందో తెలియదు. నలుగురికి కొట్టింది. నాకు ఒక 2-3 కానీ వీళ్ళకి బాగా కొట్టింది. నా పేరు స్వామి యాదవ్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో తొలి రోజు 10వ తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షా కేంద్రంలో 120 మంది విద్యార్థులకు గాను 120 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9:30 నిమిషాల నుంచి పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని వారి నిర్దేశిత రూముల్లోకి వెళ్లిపోయారు. ఎలాంటి మాస్ కాపీ జరగకుండా ముందస్తుగా విద్యార్థులను చెక్ చేసి సిబ్బంది లోపటికి అనుమతించారు. విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ జి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ను అమలు చేశారు. ముదిరా సంఘ నేత నీలం మధు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో జిల్లా టీఎంపీఎస్ అధ్యక్షుడు కూనచ్చుల మహేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. బీసీల కోసం అహర్నిశలు శ్రమించే బీసీ బిడ్డ మెదక్ పార్లమెంటు కంటెస్ట్ అభ్యర్థి నీలం మధు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘ జిల్లా డైరెక్టర్ పప్పు సమ్మయ్య, టీఎంపీఎస్ జిల్లా కార్యదర్శులు గట్టు శ్రీధర్, రామాంజనేయులు, బాలంకి మల్లేష్, జేఏసీ ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్, తాళ్ల శేఖర్, మౌటం సంపత్, జట్టి సంపత్, నూనె శేఖర్, మధుకర్ పాల్గొన్నారు. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగినది. ముదిరాజ్ టీఎంపీఎస్సీ సంఘం జిల్లా అధ్యక్షులు కూనసుల మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు మా నీలం మదన్న ముదిరాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా మన వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే అన్న పేరు మీద మనకు ఉదయం మా కులమాత దైవమైన పెద్దమ్మ తల్లి దేవస్థానంలో అన్న వారి పేరు మీద అర్చన చేయడం జరిగింది.
అన్నగారు నిండు నూరేళ్ళు ఇలాగే ఎప్పుడు మంచిగా చల్లగా ఉండి మా కుల దైవంతో ఆశీస్సులు పొంది ఉన్నత పదవులు ఆయన ఆశించి ఉన్నత పదవులు చేపట్టి అతను మా కులానికి ముద్రా సంఘాలకు అందరికీ కూడా చేదోడు వాడుతూ ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.